తన బిజీ స్కెడ్యూల్లో మీ వల్ల 10 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. అంకుల్ వీళ్ళిద్దరూ కలిసి నన్ను బాగా టీజ్ చేస్తున్నారు. అది వాళ్ళిద్దరి మాటలు నువ్వు నిజం చేయాలి. నిన్ను బిజినెస్ లో ఉన్నత స్థానంలో చూడాలన్నది నా ఆశ, నా కోరిక. అదే మీ నాన్న తాపత్రయం కూడా. మేం పడాల్సిన కష్టమంతా పడి బిజినెస్ ను ఓ స్థాయికి తీసుకొచ్చాం. ఇక నుంచి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి నిజంగా నీ అపాయింట్మెంట్ కోసం నేను కూడా వెయిట్ చేసే పొజిషన్ కు నువ్వు వెళ్ళాలి. అందుకు నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. పిల్లలు ఎదిగితేనే పెద్దవాళ్ళ మేం గర్వపడేది. కూర్చో. అది స్టార్ట్ చేద్దామా? అది నేను చెప్పే ట్రిక్స్ నువ్వు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇది నీకు ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ లాంటిదనుకో. షూర్ అంకుల్. రెడీనా? రెడీ అంకుల్. ఏమండి, కాఫీ తీసుకురానా, టీ తీసుకురానా? అది కాదండి, మీరు ఆదికి చెప్పడం స్టార్ట్ చేశాక మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని అడిగాను. అది నీకేమైనా కావాలా? వద్దంకుల్. విన్నావుగా, నాకు కూడా ఏమొద్దు. ఇక మీరిద్దరూ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా దూరంగా వెళ్ళండి. అది అంకుల్, మనం క్యాజువల్ గా మాట్లాడడానికి, బిజినెస్ మీటింగ్ లో మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ లో బిజినెస్ మ్యాన్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మనం మాట్లాడే మాటలో కన్ఫ్యూజన్ లేకుండా కాన్ఫిడెన్స్ ఉండాలి. అవసరమైనంత వరకే తప్ప అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. సరే అంకుల్. అవతలి వాళ్ల కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వు చెప్పాలనుకున్నదే చెప్పాలి. నువ్వు మీట్ అయ్యే పర్సన్ నిన్ను చూసి చాలా ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్ అని నమ్మాలి. అలా నువ్వు నమ్మించాలి. అది నేను చూసుకుంటాను అంకుల్. గుడ్. తగ్గే కొద్దీ తొక్కేయడం ఈ జనం గుణం. నేను కరెక్ట్గా ఉన్నప్పుడు కామ్గా ఎందుకుండాలి? ఎదుటోళ్ళకి కౌంటర్ ఇవ్వాల్సిందే. పోనీలేని ఊరుకుంటుంటే ఆ ఊరి జనం నా మీద ఊగిపోతున్నారు. మా మావయ్య మరీ రెచ్చిపోతున్నాడు. ఊరుకుంటే లాభం లేదు. మన లైఫ్ని మెల్లిగా వేరే వాళ్ళు డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మన మీద జనం అజమాయిషీ చలాయిస్తారు. అప్పుడు నా లైఫ్ నా చేతుల్లో ఉండదు, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తోలుబొమ్మలా వాళ్ళు ఆడించినట్టల్లా నేను ఆడాలి. నో, అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఇదంతా నేను నాలా కాకుండా జనం కోసం మరోలా బ్రతకడం వల్లే వచ్చింది. ఇంకా లాభం లేదు. ఈ పవిత్ర పాత పవిత్రలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండడమే కరెక్ట్. అదే మన అసలైన క్యారెక్టర్. శైలు, బామ్మ నీకోసం పాయసం చేసింది, తీసుకుని వస్తా. తాగుతావా? పిన్ని, ఇప్పుడు వద్దులే, మళ్ళీ తాగుతాను. నేను ఒక విషయం అడుగుదామని నీ దగ్గరకు వచ్చాను. ఓ, శైలు పాప ఏదో ప్లాన్ మీద వచ్చిందన్నమాట. ఏంటో అడుగు. ఈరోజు సంక్రాంతి కదా? అవును. నువ్వు ఓ విషయం మర్చిపోయావు. ఏంటో గుర్తు తెచ్చుకో. ఏంటబ్బా? ఏమై ఉంటుంది? గుర్తు రాలేదు శైలు పాప. ఏదైనా క్లూ ఇస్తావా? గుర్తు రానప్పుడు ఎందుకు టైం వేస్ట్?
మరి నేనేం మర్చిపోయానో నువ్వు గుర్తు చేస్తావా? నాకు తప్పదుగా మరి. మ్మ్హ్మ్. చెప్పు మరి. సంక్రాంతి రోజు నన్ను టెంపుల్ కి తీసుకెళ్తానని నువ్వు చెప్పావా లేదా? మ్మ్హ్మ్. చెప్పాను. మరి ఈ రోజు సంక్రాంతి ఏంటి మరి? శైలు దగ్గర అడ్డంగా బుక్ అయిపోయానే. తననిప్పుడు నేను ఒక్కదాన్నే టెంపుల్కి తీసుకువెళ్తే ఊరంతా నాలుగు చేసుకుని నా మీద విరుచుకు పడతారు. ఇదే సిచ్యువేషన్ని క్యాచ్ చేసుకుని మా శివయ్య మామయ్య అందుకే నిన్ను ముంబైకి తీసుకువెళ్తానంది. ఇకనైనా పద వెళ్దామని రెడీగా ఉంటాడు. గోతికాడి నక్కల. ఇప్పుడేం చేయాలి? పిన్ని ఏంటి? నన్ను టెంపుల్ కి తీసుకెళ్తున్నావా లేదా చెప్పు. చెప్తా శైలు, ఒక 2 minutes టైం ఇవ్వు. మాట ఇచ్చాను కాబట్టి తప్పే ఛాన్సే లేదు. అదైతే నువ్వు ఫిక్స్ అయిపో. కాకపోతే కొంచెం టైం ఇవ్వు. ఎస్, ఎటో ఆది వస్తున్నాడు కదా, కాబట్టి తను వచ్చిన తర్వాత అందరం కలిసి గుడికి వెళితే ఊరి జనానికి కానీ మా శివయ్య మావయ్యకి కానీ కరెక్ట్గా సమాధానం చెప్తాడు. వాళ్ళకి ఆదినే కరెక్ట్. సో ఆది హ్యాండిల్ చేస్తాడు కాబట్టి మనకి నో ప్రాబ్లం. శైలు, మనం టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రాం ఫిక్స్. కాకపోతే మళ్ళీ కాకపోతే ఏంటి పిన్ని? విను, ఒక్క నిమిషం కూల్గా విను. ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ, 2 రోజులు పండగే కాబట్టి నా ఫ్రెండు ఆది వస్తానన్నాడు కాబట్టి అతను ఎప్పుడొస్తే మనం అప్పుడు టెంపుల్కి వెళ్దాం. ఓకేనా? అలాగే పిన్ని. గుడ్ గర్ల్. వెళ్ళి ఆడుకో. ఆది అంకుల్ వచ్చాక గుడికి తీసుకెళ్తానని చెప్పింది. అంకుల్ కూడా ఇంకా రాలేదు. బాగా లేట్ అయ్యేలా ఉంది. ఒక పని చేద్దాం, ఆది అంకుల్ కి పిన్ని మొబైల్ నుంచి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్దాం.